మీరు హ్యాపీగా ఉన్నారు వదినా? ఎందుకు? ఏ ఆడపిల్ల చేయని సాహసాన్ని, త్యాగాన్ని నువ్వు చేశావు. నీ రుణాన్ని ఈ ఇల్లు ఎప్పటికీ తీర్చుకోలేదు వదినా. చిన్ని మేడం కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? తనకేం కాలేదు. దాని అదృష్టం బాగుండి అది నాకంట పడింది. నీ డ్యూటీ నువ్వు సరిగ్గా చేసి ఆ ఇందిరాని పట్టుకో. వదిలిపెట్టను, ఎలాగైనా పట్టుకుంటాను. థ్యాంక్ యూ కృష్ణ, మా చిన్నోదిన కోసం వచ్చినందుకు. మీరు నన్ను అపార్థం చేసుకోవట్లేదు కదా? లేదు కృష్ణ, ఎదుటి మనిషిలోని వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని అర్థం చేసుకునే మంచితనాన్ని మా అన్నయ్య నాకు నేర్పించారు. అంతటి సంస్కారాన్ని మళ్ళీ నీలో చూస్తున్నాను. నేను నీ గురించి మాత్రమే కాదు, మా చిన్నోదిన గురించి కూడా ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు తన గురించి ఇలా ఎప్పుడు ఆలోచించినందుకు నాకు సిగ్గుగా ఉంది కృష్ణ. తను బాగా చదువుకోవాలని కలలు కని ఉంటుంది, గొప్ప స్థాయికి ఎదగాలని ఆశపడి ఉంటుంది. కానీ తన జీవితాన్ని మా కుటుంబం కోసం త్యాగం చేసింది. తను చేసిన త్యాగం ఈ కాలంలో ఏ ఆడపిల్ల చేయదు. అన్నయ్య గొప్ప వ్యక్తిత్వమే గౌతమి వదినకు ఆ ధైర్యాన్నిచ్చింది. అందుకే ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా చిన్న వయసులోనే అన్నయ్యని పెళ్లి చేసుకుంది. మా ఇంటికి వారసునిచ్చింది. దానికి తగ్గట్టుగానే అన్నయ్య వదిన్ని జీవితాంతం సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించేవాడు. కానీ దురదృష్టం, అన్నయ్య లేని లోటు కానీ, ఆయన జ్ఞాపకాలు కానీ మమ్మల్ని బాధపెట్టినా అవి మాకు జ్ఞాపకాలే. కానీ ఒక్క గౌతమి వదినకు మాత్రం అవి పీడకలలుగా మిగిలిపోతున్నాయి. ఆ పీడకలలు తన జీవితాన్ని ఎడారిలా మార్చేయడం కరెక్ట్ కాదని నాకిప్పుడే అర్థమైంది కృష్ణ. గౌతమి వదిన అన్నయ్యని పెళ్లి చేసుకోవడం, మా ఇంటికి కోడలిగా రావడం, వారసునివ్వడం, ఇవన్నీ జరిగిన మరుక్షణం ఓ భయంకరమైన సంఘటన మా అన్నయ్యని మాకు దూరం చేసింది. దానికి ఫలితంగా గౌతమి వదిన విధవరాలైంది. అలాగని అక్కడితో తన జీవితం ఆగిపోకూడదు కృష్ణ. తను కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి, కొత్త జీవితాన్ని అనుభవించాలి. ఇంటి నుంచి దూరంగా కొత్త దారిలోకి తీసుకువెళ్ళాలి. ఓ కొత్త ప్రయాణానికి సిద్ధం చేయాలి. అది తన జీవితానికి కొత్త వెలుగునిస్తుంది. ఆ వెలుగు నువ్వే కావాలి కృష్ణ. అవును కృష్ణ, అన్నయ్య తర్వాత ఈ ఇంటి బాధ్యతలని నేనే చూసుకుంటున్నాను. కానీ గౌతమి వదిన గురించి నేనెప్పుడు ఆలోచించలేదు. పెద్దొదిన ఆలోచన మంచో చెడో పక్కన పెడితే గౌతమి వదిన జీవితంలోకి నువ్వు వస్తున్నావంటే నిజంగా సంతోషపడేవాళ్లలో మొదటివాణ్ణి నేనే అవుతాను. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం గౌతమి వదిన అదృష్టం. తనకు ఓ కొత్త జీవితాన్ని ఇవ్వడానికే భగవంతుడు నీ రూపంలో పంపించాడేమో. మీ ఇద్దరి నిర్ణయం ఏదైనా నేను సంతోషంగా ఒప్పుకుంటాను. మీ ఇద్దరికీ దగ్గరుండి నేను పెళ్లి చేస్తాను కృష్ణ. It's my promise.
మంచి మనసుకి కృతజ్ఞతలు. గౌతమి అంటే ఇష్టమే కానీ మీ అమ్మగారు ఒప్పుకోరు. ఈ విషయాన్ని మీకు అనసూయ గారు చెప్పే ఉంటారు. అవును, అమ్మ సాంప్రదాయాలంటూ కాస్త చాదస్తంగా ఉంటుంది. కొన్ని సంప్రదాయాలు మనకి చాదస్తంగా అనిపించొచ్చు, కానీ అవి పెద్దవాళ్ల నమ్మకాలు. వాళ్ళ నమ్మకాల్ని పిల్లలు వమ్ము చేస్తే మానసికంగా బాధపడతారు విజయ్ గారు. అది మంచి పని అయినప్పుడు పెద్దవాళ్ళని బాధ పెట్టైనా చేయాల్సిందే. తప్పదు కృష్ణ. లేదు విజయ్ గారు, గౌతమి మీ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి మీ జీవితాల్లో ఎంత సంతోషాన్ని నింపిందో నాకు తెలుసు. అలాగే తను ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు మీరు అంతే సంతోషంగా తనని పంపించాలి. గౌతమి నా వెంట నడిచినప్పుడు మీ ఇంట్లో ఏ ఒక్కరి కంట్లో కన్నీళ్లొచ్చినా నేనా పని చేయలేను. ఒకవేళ గౌతమి నన్ను ఇష్టపడి నాతో బయటికి రావచ్చు, కానీ వసుంధరమ్మకి ఇష్టం లేకుండా గౌతమిని నేను పెళ్లి చేసుకోలేను. కొడుకులా ఆదరించిన అమ్మను బాధపెట్టి నేను ఆ పని చేయలేను విజయ్ గారు. మా అమ్మ మీద నీకున్న గౌరవానికి థ్యాంక్స్. అలాగే కృష్ణ, మా అమ్మని అందరం కలిసి కన్విన్స్ చేద్దాం. తను కూడా కన్విన్స్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. పద లోపలికి వెళ్దాం. నేనున్నానుగా, విషయం ఇప్పుడే తెలిచేద్దాం. భయపడుకో. ఇప్పుడు కరెక్ట్ కాదేమోనండి. ప్రేమ విషయంలో లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు కృష్ణ. పద. అమ్మా, నీతో విషయం మాట్లాడాలి. ఏ విషయం? ముగ్గురు కూడబలుకొని వచ్చినట్టున్నారు. ఏంటో చెప్పండి. విషయం చెప్పాక ఇంట్లో ఏదో జరగబోతుందని నువ్వు టెన్షన్ పడకమ్మా. కొంచెం ప్రశాంతంగా విను. కృష్ణ గౌతమి వదని గౌతమి వదని కృష్ణ కృష్ణ విజయ్ చెప్పడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు. నేను చెప్తాను వినండి అత్తయ్య. మన కృష్ణ గౌతమిని ప్రేమించాడు.
తను గౌతమి చిన్ననాటి స్నేహితుడు కాబట్టి గౌతమికి కొత్త జీవితాన్ని ఇద్దామనుకుంటున్నాడు. అవునమ్మా, నాకు ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. మంచి విషయమే కదా అని వెంటనే నీ ముందుకు తీసుకొచ్చాను. నిజానికి గౌతమి వదిన మన ఇంటికి వచ్చింది మన వంశానికి వారసుని ఇవ్వడానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వదిన గురించి ఆలోచించాలమ్మా. తన భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కృష్ణతో తన పెళ్లి చేస్తే గౌతమి వదిన జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. విజయ్ 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 ఇన్ని రోజులు అనసూయకు పిచ్చి పట్టింది అనుకున్నాను. ఇప్పుడు నీకు కూడా పట్టిందా? మీ అన్నయ్య తర్వాత ఈ ఇంటికి పెద్దవి. ఇదా నీ నిర్వాకం? ఈ ఇంటి పరువు మర్యాదల గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదా? దానికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? ఏమయ్యా కృష్ణ, మంచివాడవని కన్న కొడుకులా ఆదరిస్తే మా పరువు మర్యాదల్ని రచ్చగిడుస్తావా? చదువుకున్నావు గాని సంస్కారం లేదా? ఈ తల్లి మనసును క్షోభకు గురి చేస్తావా? నన్ను బాధపడతావా? పది మందికి మంచి చెడు చెప్పే ఇల్లుది. మనమే పద్ధతి తప్పి వక్ర మార్గాన్ని నడిస్తే ఈ కుటుంబానికి ఇంకా విలువే ఉంది. ఇది 4 గోడల మధ్య జరిగింది కాబట్టి సరిపోయింది. ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోండి. నిన్ను అభిమానించి నిన్ను మా ఇంట్లో పెట్టుకున్నందుకు నీ బుద్ధి చూపించి మాకు బుద్ధి చెప్పావు. ఇక చాలు నాయనా, కత్తి బంగారుదని గొంతు కోసుకోలేం. వెళ్ళు, మాకు మా ఇంటికి దూరంగా వెళ్ళు. క్షమించండమ్మా, నేను మీ అభిమానానికి పాత్రుని కాని ఆగ్రహానికి కాదు. మిమ్మల్ని బాధ పెట్టే ఏ పని చెయ్యను. జీవితంలో మళ్ళీ మీకు కనిపించను. వెళ్ళిపోతున్నాను. సెలవు. ఆగు కృష్ణ, ఆగు కృష్ణ, ఆగు కృష్ణ. నువ్వు ఇంటి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్తే గౌతమితోనే వెళ్ళాలి. అనసూయ, అనసూయ, అనసూయ. అరవకండి అత్తయ్య. మీ పెత్తను పెద్దరికం నా మీద చూపించండి, భరిస్తాను. కానీ గౌతమ్ మీద చూపించి తన జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేయకండి. నాశనం చేసేది నువ్వు. ఈ ఇంటి పరువు మర్యాదల్ని నాశనం చేయడానికి పూనుకున్నావు. రుద్ర నీకే దక్కాలన్న స్వార్థంతో ఇదంతా చేస్తున్నావు. రుద్ర కోసం గౌతమిని ఈ ఇంటి కోడలుగా చేసింది కూడా నేనేనని మీరు మర్చిపోతున్నారత్తయ్యా. అప్పుడు నా త్యాగం ఇప్పుడు స్వార్థం అయిందా? అయినా నా స్వార్థం గౌతమికి మంచి చేస్తోంది. కానీ మీ నిర్ణయం, మీ నిరంకుశత్వం గౌతమిని నాశనం చేస్తోంది. ఇదంతా కాదు. గౌతమి గురించి మీరో నేనో కాదు, గౌతమి తన జీవితం గురించి తనే నిర్ణయం తీసుకుంటుంది. తనని పిలిచి అడగండి.
గౌతమి మనసులో కృష్ణ లేకపోతే అప్పుడు కృష్ణ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. కానీ గౌతమికి కూడా కృష్ణ ఇష్టం అయితే ఇద్దరికి పెళ్లి చేసి పంపిద్దాం. అవునమ్మా. గౌతమి మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు. కృష్ణని తన స్నేహితుడిగానే తప్ప ఇంకే రకంగానూ ఆలోచించదు. మీరే లేని పనులు సృష్టించి గౌతమిని మారుస్తున్నారు. తన మనసుని కలుషితం చేస్తున్నారు. అంత లేదత్తయ్యా. గౌతమి మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు, చిన్న పిల్ల అసలే కాదు. మీరింకా పాతకాలంలో ఉన్నారత్తయ్యా. ఈ రాతిగోడల మధ్య చాదస్తపు భావాల్లో చాదస్తపు నిర్ణయాలతో ఉన్నారు. మీకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. బయట అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉంటున్నారో మీకు అసలు తెలీదు. అయినా ఎక్కడో ఉన్న అమ్మాయిల గురించి ఎందుకు? ఇంట్లో ఉన్న గౌతమిని పిలిచి అడుగుదాం. ఏం చెప్తుందో మీ చెవులారా విందురు గాని. చిన్నదిన మనసులో కూడా ఏముందో కనుక్కుంటే మంచిదే కదమ్మా. పిలవండి అత్తయ్యా, గౌతమిని పిలవండి. పిలిచి కృష్ణ అంటే తనకి ఇష్టమో కాదో అడగండి. మనం తన్నుకు చావడం ఎందుకు? తనే తెలుస్తుంది. పిలవండి అత్తయ్యా. సరే, పిలుస్తాను. మీ ముందే తన నిర్ణయాన్ని చెప్పిస్తాను. ఇవాళ్ల తాడో పేడో తేలిపోతుంది. ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట? మీరేం కంగారు పడకండి, మనమే గెలుస్తాం. రా అత్తయ్య. ఏంటత్తయ్య? అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? ఏంటత్తయ్య? రా చెప్తాను. గౌతమి, నేను అడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. నువ్వు కృష్ణని ఇష్టపడుతున్నావా? నీ మనసులో కృష్ణ ఉన్నాడా? కృష్ణ నిన్ను ఇష్టపడుతున్నాడని, నువ్వు కృష్ణ పట్ల ఇష్టంగా ఉన్నావని, నీకు కృష్ణకి పెళ్లి చేయాలని మీ అక్క అనసూయ నీ మరిది విజయ్ నా దగ్గరకు వచ్చి అడిగారు. చెప్పు, నువ్వు పుట్టింది పేదింట్లో కానీ పరువులేని ఇంట్లో కాదు. మెట్టినిల్లు దేవాలయమే కానీ జ్యోతిషాల కాదు. ఒక మహోన్నతమైన వ్యక్తి దగ్గర నువ్వు చదువు సంస్కారం నేర్చుకున్నావు. ఆ గొప్ప వ్యక్తికి నువ్వు బిడ్డను కన్నావు. ఆ పరమేశ్వరుడు గంగని ఎలా తన నెత్తిపై పెట్టుకున్నాడు, నా కొడుకు ఈశ్వర్ కూడా నిన్ను అలాగే చూసుకున్నాడు. ఇక్కడ నీకు ఏ లోటు లేదు. నీ భవిష్యత్తుకి ఏ భయమూ లేదు. నీ ఉనికి ఇక్కడ ఉజ్వలం. అల్ప సంతోషానికి క్షణికానందానికి లొంగిపోకుండా నీ వ్యక్తిత్వం నిలబెట్టుకునే నిర్ణయం చెప్పు. నీకు హోదాని, స్థాయిని, పరువు ప్రతిష్టలు ఇచ్చిన ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టే నిర్ణయం చెప్పు.
చెప్పు. ఈ రోజు ఈ 4 గోళ్ల మధ్య నీ విషయం తేలిపోవాలి. నీ మనసులో ఏముంది? నువ్వు కృష్ణని ప్రేమిస్తున్నావా? చెప్పు. చెప్పు గౌతమి, నిన్నిక్కడ బలవంతంగా నిర్బంధించలేరు. నీ నిర్ణయం ఏదైనా ధైర్యంగా చెప్పేయ్. చెప్పొదినా, నీ మనసులో ఏముందో మనస్ఫూర్తిగా చెప్పు.